నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం చైనాతో ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి భారత్ కట్టుబడి ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటి చెప్పడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్న ప్రధాని రానున్న పండుగల సమయంలో స్వదేశీ వస్తువులని వినియోగించాలని దేశ ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపు రాష్ట్రాన్ని సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా నిలుపుతామన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఇక వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలోని టియాన్జిన్లో జరుగుతున్న 25వ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. సదస్సుకు హాజరైన ఇతర దేశాధినేతలందరికీ జిన్పింగ్ అధికారికంగా స్వాగతం పలికారు. అనంతరం ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖులందరూ గ్రూప్ ఫోటోలో పాల్గొన్నారు. ఈ గ్రూప్ ఫోటోలో అందరూ కలిసి దేశాల ఐక్యత, సహకార సందేశాన్ని తెలియజేశారు. చైనాలోని టియాన్జిన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సుమారు 50 నిమిషాల పాటు సాగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీని కలవడం చాలా సంతోషంగా ఉందని, ఇది డ్రాగన్ ఏనుగు కలిసి వచ్చే సమయమని తెలిపారు. భారత్, చైనా ప్రపంచంలోని 2 పురాతన నాగరికతలు, అత్యధిక జనాభా కలిగిన దేశాలని జిన్పింగ్ పేర్కొన్నారు. 双方还要共同展现历史担当，坚持多边主义，携手推动世界多极化和国际关系民主化，为维护亚洲乃至世界和平和繁荣做出应有的贡献。This year marks the 75th anniversary of China-India diplomatic ties. Both sides need to approach and handle our relationship. ఈ రోజు ఉదయం షాంఘై సహకార సంస్థ సదస్సుకు ముందు భారత్, చైనా ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలిశారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాల కొనసాగింపుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సరిహద్దు నిర్వహణపై ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం ఉందని గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య సహకారంతో దాదాపు 2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. షాంఘై సహకారం సంస్థకు చైనా విజయవంతంగా అధ్యక్షత వహించినందుకు జిన్పింగ్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. सार्थक चर्चा हुई, हमारे संबंधों को एक सकारात्मक दिशा मिली। सीमा पर डिसएंगेजमेंट के बाद शांति और स्थिरता का माहौल बना हुआ। हमारे स्पेशल रिप्रेजेंटेटिव्स के बीच बॉर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी। कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की। दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही। हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए। इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा। परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध है। एफएनसी चीन द्वारा एससीओ की सफल अध्यक्षता के लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं। एक बार फिर चीन यात्रा के निमंत्रण के लिए
और आज की हमारी बैठक के लिए आपका हार्दिक धन्यवाद। చైనాలోని టియాన్జిన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాల నేతలతో భేటీలు నిర్వహించారు. మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలయింగ్తో సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను బలోపేతం చేసుకోవడం, సహకారాన్ని విస్తరించుకోవడం వంటి అంశాలపై చర్చించారు. సరిహద్దు భద్రత, ఆర్థిక సహకారం వంటి విషయాలు కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యంగా చర్చించారు. అదేవిధంగా చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాయ్ కీతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక రాజకీయ, ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావన దేశ ఐకమత్యానికి, దేశాభివృద్ధికి ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటి చెప్పడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మన దేశం ఎన్ని పోటీలలో పాల్గొంటుందో అంతగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని పేర్కొన్నారు. एक भारत श्रेष्ठ भारत की भावना देश की एकता, देश के विकास के लिए बहुत जरूरी है और निश्चित तौर पर खेल इसमें बड़ी भूमिका निभाते हैं। और इसलिए ही तो मैं कहता हूं, जो खेलता है वो खिलता है। हमारा देश भी जितनी टूर्नामेंट खेलेगा उतना खिलेगा। आप दोनों खिलाड़ियों को आपके साथ పరస్పర విశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా భారత్, చైనాల మధ్య చర్చలు జరిగినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనలో భాగంగా టియాన్జిన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షునితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వాణిజ్య సమతుల్యంపై చర్చించినట్లు తెలిపారు. రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించినట్లు తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సమావేశం కానున్నట్లు వివరించారు. Very vibrant cultural reception by the Indian community in Tianjin. Prime Minister's first engagement this morning was a bilateral meeting with President Xi Jinping of the People's Republic of China. We've released a statement on that meeting. You would be aware of the details. Let me just fill you in on a couple of aspects of the meeting. As you're aware, this is the second meeting between the two leaders in the space of less than a year. There was their last meeting was in Kazan in October last year, where they had laid down certain strategic guidelines for the development of bilateral relations and set out certain goals to be achieved by the two sides. In their meeting this morning, both the leaders were happy to note the progress that had been registered, the actions that had been taken since the meeting in Kazan, and the momentum that had been maintained in bilateral relations since that meeting, especially in the domain of people-to-people relations. For instance, they both agreed that the two countries were primarily focused on their domestic development goals, and in this they were partners rather than rivals. It was also an element of consensus between them that a stable and amicable relationship between India and China can be to the benefit of the 2.8 billion people who live in the two.
దేశంలో ఇళ్ల పైకప్పు పెద్ద పెద్ద భవనాలపైన ప్రభుత్వ కార్యాలయాలపైన ఏర్పాటు చేసిన సౌర ఫలకాలు సౌరశక్తి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని ఈ సౌరశక్తి వల్ల రైతుల జీవితాలు మారుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. సౌరశక్తితో రైతుల కష్టానికి ఎక్కువ ఫలితాలు వస్తున్నాయని ప్రధాని వివరించారు. సోలార్ పంప్, సోలార్ రైస్ మిల్లుల ఆదాయంతో పాటు రైతుల ముఖాలపై ఆనందాన్ని కూడా పెంచాయని పేర్కొంటూ బీహార్కు చెందిన దేవిక సౌరశక్తిని ఉపయోగించి సాధించిన విజయాన్ని ప్రధాని వివరించారు. दिखाई देते हैं, लोग अब इसके महत्व को समझ रहे हैं और खुले मन से अपना रहे हैं. हमारे देश पर सूर्यदेव की इतनी कृपा है तो क्यों न उनकी दी हुई उस ऊर्जा का पूरा उपयोग करें. साथियों, सोलर पावर से किसानों की जिंदगी भी बदल रही है. वही खेत, वही मेहनत, वही किसान, लेकिन अब मेहनत का फल कहीं ज्यादा है. ये बदलाव आ रहा है सोलर पंप से और सोलर राइस मिल से. आज देश के कई राज्यों में सैकड़ों सोलर राइस मिल लग चुकी है. इन सोलर राइस मिलों ने किसानों की आय के साथ ही उनके चेहरे की रौनक भी बढ़ा दी है. साथियों, बिहार की देवकी जी ने सोलर पंप से गांव की किस्मत बदल दी है. मुजफ्फरपुर के रतनपुरा गांव के रहने वाली देवकी जी को लोग अब प्यार से ఇక దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని పండుగలు వస్తున్నాయని, ఈ పండుగలలో స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశంలో తయారైన బహుమతులను మాత్రమే ఇవ్వాలని, దేశంలో తయారైన బట్టలను మాత్రమే ధరించాలని, దేశంలో తయారైన వస్తువులను మాత్రమే అలంకరించుకోవాలని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశంలో తయారైన అందమైన వెలుగులను మాత్రమే వాడండి, వోకల్ ఫర్ లోకల్ మన మంత్రమని ప్రధాని పేర్కొన్నారు. कभी भी भूलनी नहीं है. उपहार वही जो भारत में बना हो, पहनावा वही जो भारत में बुना हो, सजावट वही जो भारत में बने सामान से हो, रोशनी वही जो भारत में बनी झालरों से हो, और भी ऐसा बहुत कुछ. जीवन की हर जरूरत में सब कुछ स्वदेशी हो. गर्व से कहो ये स्वदेशी है, गर्व से कहो ये स्वदेशी है, गर्व से कहो ये स्वदेशी है. इस भाव को लेकर हमें आगे चलना है. एक ही मंत्र वोकल फॉर लोकल, एक ही रास्ता आत्मनिर्भर भारत, एक ही लक्ष्य विकसित भारत. साथियों, इन खुशियों के बीच आप सभी स्वच्छता पर जोर देते रहे, क्योंकि जहां स्वच्छता है वहां त्योहारों का आनंद भी और बढ़ जाता है. साथियों, मन की बात के लिए मुझे इसी तरह बड़ी संख्या में अपने संदेश भेजते रहिए. आपका हर सुझाव इस कार्यक्रम के लिए बहुत महत्वपूर्ण है. अपना फीडबैक मुझ तक जरूर पहुंचाते रहें. अगली बार जब हम मिलेंगे तो और भी नए विषयों की चर्चा होगी. बहुत నేవీ డే వేడుకలలో భాగంగా నిర్వహించే వైజాగ్ నేవీ మారథాన్ 2025 10వ ఎడిషన్ను విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ మారథాన్లో భాగంగా 42K, 21K, 10K, 5K పరుగుల కార్యక్రమాన్ని ఈస్టర్న్ నావల్ కమాండ్ డిసెంబర్ 14, 2025న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఐఎన్ఎస్ కళింగ కమాండింగ్ ఆఫీసర్, రేస్ డైరెక్టర్ అనిరుద్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ నేవీ మారథాన్ రిజిస్ట్రేషన్ కోసం సెప్టెంబర్ 1, 2025 నుండి అధికారిక వెబ్సైట్ www.visagnavymarathon.run ద్వారా ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ వైజాగ్ నేవీ మారథాన్ కేవలం ఒక క్రీడా కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి, శ్రేయస్సుకు సంబంధించిన ఒక వేడుక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని అందరికీ పిలుపునిచ్చారు. The view of the beach, the crowd, the energy is like next level.
భారత ఆర్థిక వ్యవస్థ యొక్క జీడీపీ వృద్ధి రేటు ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. గత త్రైమాసికంలో భారతదేశం సాధించిన వృద్ధి సంస్కరణల ఆధారిత పాలనకు ఒక నిదర్శనంగా నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రపంచంలో నెలకొన్న సవాళ్ల కారణంగా ఎటువంటి ఒత్తిడికి తలగ్గకుండా భారత్ కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి దృష్టి పెడుతోందని తెలిపారు. యూరోపియన్ యూనియన్, మారిషస్, ఒమన్, యుఏఈ, పెరు, చిలీ వంటి దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు తుది దశలో ఉన్నాయని, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం కూడా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. उसके लिए तो हम सदैव तैयार हैं, पर किसी भी प्रकार का भेदभाव, मुझे लगता है भारत का 140 करोड़ देशवासियों का जो आत्मविश्वास है, आत्मसम्मान है, उसको मद्देनजर रखते हुए हम ना तो कभी झुकेंगे। వర్క్ ఫ్రం హోం సంస్కృతి గ్రామాల సమగ్రాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా నందివెలుగులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంత్రితో కలిసి స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత వారంలో 5 రోజులు వర్క్ ఫ్రం హోం గ్రామాలలో తమ ఇళ్ల నుంచి చేసుకుని మిగిలిన 2 రోజులు గ్రామాభివృద్ధికి తోడ్పడితే రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఇటువంటి విజన్తోనే రాష్ట్రాన్ని సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా నిలపాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మన అదృష్టం ఏంటంటే ఏది జరిగినా కూడా ఈ కంట్రీలో ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో కూడా నంబర్ 1 స్థానంలో ఉంటుంది. స్మార్ట్ కార్డులు కూడా దేశంలో ఎక్కడా లేవు, ఫస్ట్ ఇక్కడే వస్తుంది. పిల్లలు చదువుకున్న వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టి పట్టణాలు వెళ్లకుండా ఉండాలంటే ఇది ఒక మంచి మార్గం. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే గ్రామాల్లో వచ్చి వాళ్ళు ఇక్కడ పనిచేసుకుంటా సాయంత్రం శని ఆదివారాల్లో గ్రామంలో ఉన్న సమస్యల మీద ఒక అవగాహన పెంచుకుంటూ మళ్ళీ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడమే నిజమైన అభివృద్ధి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ విధంగా చేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆలోచిస్తూ అన్ని విధాలుగా, అదేవిధంగా మేము కూడా సెంటర్లో ఎక్కడ అవకాశం ఉంటే ఏవి చేయగలిగితే అవన్నీ కూడా తీసుకొచ్చడానికి మేము ప్రయత్నిస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు తీసుకుంటే ఒక్క కంపెనీ అంటే ఒక్కడు ఎవరన్నా చెప్పగలంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు నారా లోకేష్ గారు దేశం అంతా తిరిగి ఆయన శక్తి మేర ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ విధంగా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. అవన్నీ ఒక 2 సంవత్సరాల్లో పట్టాలెక్కితే ఉద్యోగాలు, ఈ విధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మెప్పి. గణేష్ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని వినాయక చవితి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలో గణేష్ ఉత్సవాలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇక్కడి ప్రజలు మత సామరస్యం పాటిస్తూ కులమతాలకు అతీతంగా ఉత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఎంతో ఉత్సాహంగా భక్తాగ్రేషంలో రావడం, మమ్మల్ని ఆహ్వానించడం, మేము కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని మాకు అవకాశం కల్పించారు. దాదాపు 25 సంవత్సరాల నుంచి దాదాపు 10 సంవత్సరాలు ఈ కార్యక్రమం నుంచి కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం. కాబట్టి మళ్ళీ ఈ రోజు కూడా ఈ ప్రభుత్వ తరఫున ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున మనకి జిల్లా కలెక్టర్ గారు, మన కమిషనర్ గారు బాగా ఉంటేనే అభివృద్ధి చెందుతాం, అభివృద్ధి చెందుతూనే మనం విధానం సాధించగలుగుతాం. కాబట్టి ఈ రోజు దానికి ప్రతి నంద్యాల, కాబట్టి నంద్యాల అనేది మన నమ్మకంతో కూడా ప్రాంతం, సర్వేశ్వరుడు ఇక్కడ పుట్టింది మన ప్రాంతం. దాంతో ప్రారంభమైతే మన నంద్యాల పేరు కూడా నంది ఈశ్వరుతో ప్రారంభమైంది పేరు కూడా. కాబట్టి అటువంటి నంద్యాల చాలా మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం ఈవెంట్లో పాల్గొనే అవకాశం కలిగించినందుకు భగవంతుని ఆశీస్సులు కోరుకుంటూ సెలవు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ప్రారంభోత్సవానికి సంబంధిత ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఈరోజు ఆయన చింతకొమ్మదిన్నె మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో అధునాతన వసతులతో నిర్మించిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నూతన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లా యంత్రాంగం సన్నాహక ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
ఇక దేశంలోని రుతుపవనాల ప్రభావం ఉత్తర దక్షిణ ప్రాంతాలపై కొనసాగుతోంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తుండగా దక్షిణాదిలోనూ వర్షాల తీవ్రత కొనసాగుతుంది. భారత వాతావరణ శాఖ రాబోయే 7 రోజుల్లో ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో సెప్టెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురుస్తాయని, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో రాబోయే రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 12.7 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో బ్యారేజీ 175 గేట్లను తెరిచి 11.21 లక్షల క్యూసెక్కుల వరద జలాలను దిగువకు వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ ప్రభావంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు మళ్లీ వరద ప్రభావం పడింది. పశ్చిమ గోదావరి నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లాను కలిపే కనకాయ లంక కాజ్వేపై వరద ప్రవాహం పెరగడంతో ఇంజన్ బోట్లపై లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. గంటి పెదపూడి వద్ద లంక గ్రామాలకు వెళ్లే గట్టు తెగిపోవడంతో లంకవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ముక్తేశ్వరం వద్ద ఎదురు బిడియం కాజ్వేపైకి వరద నీరు చేరుతోంది. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు లంక గ్రామాలకు వరద నీరు తాకింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. అటు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరిగింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. డ్యాంలోని వరద నీటిని అదుపు చేసేందుకు డ్యాం అధికారులు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 2,15,748 క్యూసెక్కుల వరద నీటిని దిగువ నాగార్జున సాగర్కు డ్యాం అధికారులు విడుదల చేశారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,10,000 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.60 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. అసాధారణ ఆవిష్కరణలతో ప్రపంచాన్ని మార్చిన భారతీయుల గురించి చరిత్రలో చాలా వరకు అరుదుగా తెలుసుకుంటాం. ఆ మహనీయుల గురించి ఈ కథనంలో చూద్దాం. గూగుల్, నాసా వంటి సంస్థలు రాకముందే ప్రపంచాన్ని మార్చిన మేధావులు భారతదేశంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. వారిలో మొదటివారు మేఘనాథ్ సాహా. 1920లలో ఆయన రూపొందించిన సాహా అయనీకరణ సమీకరణం నేటికి ఖగోళ శాస్త్రంలో నక్షత్రాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆయన లేకపోతే నక్షత్రాల వాతావరణంపై మనకున్న జ్ఞానం అసంపూర్ణంగా ఉండేది. ఆ తర్వాత సత్యేంద్రనాథ్ బోస్ క్వాంటం మెకానిక్స్ పై ఆయన చేసిన పరిశోధనలే బోసాన్ అనే కణానికి పునాది వేశాయి. ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఆయనతో కలిసి పనిచేశారు. నేడు ప్రసిద్ధి చెందిన హిగ్స్ బోసాన్ లేదా గాడ్ పార్టికల్ కూడా ఆయన మేధస్సుకు నివాళి వంటిదే. ఇక జగదీష్ చంద్రబోస్ మొక్కలకు ప్రాణం ఉందని ఆయన నిరూపించారు. మార్కోనికి ముందే వైర్లెస్ కమ్యూనికేషన్ కు మార్గం చూపించారు. అంతేకాకుండా మొదటి మైక్రోవేవ్ పరికరాన్ని కూడా ఆయన రూపొందించారు. ఆయన తన కాలానికి దశాబ్దాల ముందు ఉన్నారు. ఈ ముగ్గురు కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, ఆధునిక భౌతిక శాస్త్రం, కమ్యూనికేషన్, అంతరిక్ష విజ్ఞానానికి పునాదులు వేసిన దార్శనికులు. అందుకే భవిష్యత్తులో ఏదైనా గొప్ప ఆవిష్కరణ గురించి విన్నప్పుడు ప్రపంచం దానిని అందుకునే చాలా కాలం ముందే భారతదేశానికి సొంతమైన మార్గదర్శకులు ఉన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ప్రత్యేక ఎడిషన్ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతి వేడుకలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ డిసెంబర్ 2024లో ప్రారంభించిన ఈ సైక్లింగ్ కార్యక్రమం వివిధ సందర్భాలలో 8 లక్షల మందికి పైగా ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7.8% చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 6.5% కంటే చాలా ఎక్కువ. దీనిపై ఆర్థికవేత్తలు, పరిశ్రమ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని రుజువు చేస్తుందని తెలిపారు. అయితే ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి ముందుకు సాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7.8% పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సమాచారంపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ 7.8% జీడీపీ వృద్ధి అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంస్కరణల ఆధారిత పాలనకు నిదర్శనమని అన్నారు. జమ్మూ కశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల వలన జమ్మూలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉదంపూర్ వద్ద దెబ్బతిన్న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ పనులు నిరంతరం జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన తవి నదిలో 4వ వంతెన ఒక భాగం కొట్టుకుపోవడంతో భారత సైన్యం ఒక బైలీ వంతెనను వేగంగా నిర్మించింది. ఈ తాత్కాలిక వంతెన వలన రాకపోకలకు వీలు ఏర్పడింది. దీంతో సహాయక సామగ్రిని సులభంగా తరలిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో ప్రతికూల వాతావరణం, కొండచర్యలు విరిగిపడడం వలన శ్రీ మాతా వైష్ణోదేవి యాత్ర 6వ రోజును కూడా నిలిచిపోయింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు కత్రాల్లో నిలిచిపోయారు. యాత్ర త్వరలో తిరిగి ప్రారంభమవుతుందని ఆశిస్తూ భక్తులు ఎదురుచూస్తున్నారు. భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ప్యారిస్లో జరిగిన BWF ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పథకంతో తమ ప్రయాణాన్ని ముగించారు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్బో యాంగ్ లియూయి చేతిలో ఓడిపోయారు. ఈ జోడీకి ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇది 2వ పథకం. 2022లో జపాన్లో జరిగిన ఎడిషన్లో కూడా వీరు కాంస్యం సాధించారు. 1 గంట 7 నిమిషాల పాటు సాగిన ఈ మారథాన్ మ్యాచ్లో భారత జోడీ పోరాడి ఓడారు. ఇక జపాన్లోని టోక్యో టాయ్ షోలో 35,000కు పైగా కొత్త ఉత్పత్తులు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో AI ఆధారిత బొమ్మలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇవి కేవలం ఆడుకోవడానికి మాత్రమే కాకుండా అప్పటికప్పుడు సలహాలు కూడా ఇస్తాయి. ఈ ప్రదర్శన పిల్లలతో పాటు పెద్దలకు కూడా వినోదాన్ని అందిస్తోంది. ఈ సంవత్సరం జపాన్లో బొమ్మల అమ్మకాలు రికార్డు స్థాయిలో చేరుకున్నాయి.
క్యూబా రాజధాని హవానాలో తొలిసారిగా ఎలిగెన్స్ కాంపిటీషన్ ఆఫ్ క్యూబా అనే వింటేజ్ కార్ల పోటీని నిర్వహించారు. ఈ పోటీలో సోవియట్ యూనియన్, యూరప్, అమెరికా నుంచి వచ్చిన పాత కార్లను వాటి యజమానులు ప్రదర్శించారు. అత్యంత అందమైన కార్లకు, ఉత్తమంగా మరమ్మతు చేయబడిన కార్లకు అవార్డులు అందజేశారు. కొత్త కార్లు వస్తున్నప్పటికీ క్యూబా ఇప్పటికీ దాని క్లాసిక్ కార్లకు ప్రసిద్ధి చెందింది. దీనివల్ల క్యూబాలో అరుదైన కారు అనేది కేవలం ఒక కారు మాత్రమే కాదు, క్యూబాలో ఒక చిహ్నంగా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.